సంగారెడ్డి జిల్లాలో ఉన్న మంజీరా నక్కవాగులను కాలుష్యం నుంచి కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ డిమాండ్ చేశారు. నేడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంగారెడ్డి జిల్లాలో ఉన్న మంజీరా నదిని నక్కవాగులను కాలుష్యం బారి నుంచి కాపాడాలని, అందుకు అవసరమైన నిధులు బడ్జెట్లో కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. నేడు కేవలం కిషన్ భవన్లో బహిరంగ లేఖను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజీరా నది సంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డిలకు తాగునీటిని అందిస్తూ జీవనాధారంగా ఉందని అన్నారు. దీనిపై జిల్లాలో అనేక మంది రైతులు, మత్స్యకారులు, వృత్తిదారులు, ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. మంజీరా నది వెంట అనేక పట్టణాలు, గ్రామాలు, పరిశ్రమలు విస్తరించున్నాయని అన్నారు. సంగారెడ్డి జిల్లాకు గుండెకాయ లాంటి మంజీరా జలాలను పరిశ్రమల వ్యర్థ కాలుష్య జలాల వల్ల కాలుష్యమైపోతున్నాయని అన్నారు. మంజీరా నది వెనుక పక్కనే ఉన్న అనేక గ్రామాల ప్రజలు ఈ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా నక్కవాగు కాలుష్యం వల్ల పటాన్ చెరువు, సంగారెడ్డి, కంది మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మంజీరాను, నక్కవాగును కాలుష్యం నుంచి పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కాలుష్య జలాలను విడుదల చేస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలుష్య నివారణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాలుష్యమయమవుతున్న చెరువులు, కుంటలను కాపాడాలని కోరారు. మూసీలాగా మంజీరాను శుద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నరసింహులు, జిల్లా కమిటీ సభ్యులు పి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని మంజీరా నదిని, నక్కవాగును కాలుష్యం నుంచి కాపాడాలని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ లేఖను విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఈ సంగారెడ్డి జిల్లాలో ప్రధాన జీవనాధారంగా ఉన్న మంజీరా నది మొత్తం కూడా సంగారెడ్డి జిల్లాతో పాటు మెదకు, హైదరాబాదు, రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సాగునీళ్లు, తాగునీళ్ళకు ఇస్తున్న ఇట్లాంటి ఒక జీవనాధారమైన మంజీరా నది ఇటీవల కాలంలో పరిశ్రమల యొక్క వ్యర్థ కాలుష్య జలాల వలన మొత్తం కూడా పూర్తిగా కాలుష్యమయమైపోతూ ఉంది. కాబట్టి దీన్ని కాలుష్యం నుంచి కాపాడాలని, దీనికి అవసరమైన శుద్ధి చేయడానికి అవసరమైన నిధులు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా పటన్ చెరువు నుంచి ప్రారంభమైన నక్కవాగు ఏదైతే ఉందో, నక్కవాగు వెంబడి కూడా పూర్తిగా కలుషిత జలాలు వస్తూ ఉన్నాయి. ఈ నక్కవాగును కూడా వెంటనే శుద్ధి చేయాలి. నక్కవాగు కాలుష్యం వలన కూడా పటన్ చెరువు మండలము, సంగారెడ్డి మండలం, కంది మండలంలోని అనేక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రెండింటికి సంబంధించిన కాలుష్యం నుంచి శుద్ధి చేయడం కోసం ఈ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. హైదరాబాదు నగరంలో ఎక్కడైతే మూసీని శుద్ధి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రణాళిక రూపొందిస్తూ ఉందో, సంగారెడ్డి జిల్లాలో కూడా ఈ కాలుష్య బారి నుంచి కాపాడడం కోసం, జిల్లా ప్రజల్ని రక్షించడం కోసం, ఇక్కడున్న పశువులు, పక్షులు, వాతావరణాన్ని, పర్యావరణాన్ని రక్షించడం కోసం, ఈ కాలుష్యం బారి నుంచి రక్షించడం కోసం ప్రత్యేకమైన నిధుల్ని ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేటాయించి సంగారెడ్డి జిల్లా ప్రజానీకాన్ని ఆదుకోవాలి, రక్షించాలని చెప్పేసి సిపిఎం సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాము. ఆ విధంగా చేయకపోతే భవిష్యత్తులో ఇక్కడున్న మేధావులను, ప్రజల్ని, పర్యావరణవేత్తలను అందరినీ కూడా సమీకరించి ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం.